హలో ఫ్రెండ్స్, మీ ముందుకు ఒక మంచి రాయితో వచ్చాను. ఈ రాయిని చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది స్ట్రక్చర్ అయితే ఏంటనేది నేను చెప్పలేకపోతున్నాను. రాయి అయితే చెమ్మగిల్లుతుంది, డైమండ్లా అనిపిస్తుంది, కానీ కాదేమో. క్రిస్టల్ అనుకుంటే క్రిస్టల్ కూడా కాదేమో. ఈ మధ్యన డైమండ్లు కొన్ని స్ట్రక్చర్లు లేకుండా కూడా దొరుకుతున్నాయి, కానీ రాయి అయితే అద్భుతంగా ఉంది. చెక్ చేయించాలి, ఆయన రమ్మన్నాను, ఆయన అయితే రాలేదు. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇలా రాళ్ళు మీ అభిప్రాయం కామెంట్లో పెట్టండి. ఆయన వచ్చిందో చెక్ చేసిందో చెప్తాను. ఒకవేళ ఇది కానీ డైమండ్ అయితే ఆయన బయటపడిపోతాడు, ఆయనతో పాటు నేను కూడా బయటపడిపోతాను. రాయి సూపర్గా ఉంది, చూస్తానికి మంచి కాంతివంతంగా. డైమండ్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. ఇలాంటి రాళ్ళు మీ వేటకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా దొరకాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమైనా వీడియోలు దొరికితే నాకు పంపించండి. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పెద్ద స్త్రీ జాతి కవలికలు అదే శరీర భాగాలు కవలికలు కలిగిన రాయి అని చెప్పి అన్నాడు. వివరించి ఆ రాయిని నాకు చెప్పాడు. అయితే ఇందులో పొరపాటుగా ఏదైనా మాట్లాడితే క్షమించండి. కాకపోతే ఆయన చెప్పిన దాని విధంగానే ఇక్కడ కొన్ని భాగాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ రెండు ఇదో భాగం చాలా చక్కగా ఉంది. ఇది ఆ రాయిని తిప్పి చూడాలి. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రాయిని కూడా చూడండి, బ్రహ్మాండంగా ఉంది. అసలు ఆయన చెప్పింది మరి ఆయన ఎలా చెప్పాడో తెలియదు. కొద్దిగా కనబడుతున్నాయి. ఇక కింద చూడండి, ఇది కూడా అలాగే కనబడుతుంది. ఏంటంటే నా దగ్గరికి వచ్చిన ఏ రాయినైనా కానీ మీకు చూపిస్తున్నాను. రాళ్ళు అయితే ఈ రాయి అయితే నాకు కూడా బ్రహ్మాండంగా నచ్చింది. సో మనన్నీ అంటే కొంతమంది ఓకే, ఈ రాళ్ళు అమ్మకానికి ఉన్నాయంట చూడండి. ఇవన్నీ కొద్దిగా చిన్న సైజు రాళ్ళే, జూమ్ చేసి తీసినట్లుగా ఉన్నారు, నాకు పంపించారు. మీ ఎవరికైనా కావాలని చూడండి. ఇవన్నీ కూడా క్రిస్టల్స్ గ్రానైట్ మొక్కలు అని అన్నాడు నాతోటి. మరి ఖచ్చితంగా నేను చెప్పలేను. ఈ రాయి చూడండి, వీళ్ళకి దొరికింది. తినొద్దన్నారు కదా, వంకాయ ఇవి కూడా క్రిస్టల్ మొక్కలే. ఇక్కడ వేటకి వెళ్ళొద్దని వాళ్ళకి చెప్పాను, ఆయన కానీ వెళ్తున్నారు, అయ్యే దొరుకుతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి రూట్ మార్చట్లేదు. ఉపయోగం లేని చోట మనం వెళ్ళినా ప్రయోజనం ఉండదు, ఉపయోగం ఉండదు. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఈ రాళ్ళు తెచ్చిన ఆయన కూడా అనేక రాళ్ళు ఎలాంటివి తెచ్చాడు, తేనె రంగు రాళ్ళు. కానీ ఎన్ని తేనె రంగు రాళ్ళు వచ్చినా ఉపయోగం ఉంటుంది. మంచి రాళ్ళు దొరకాలని కోరుకుందాం ఈయనకి. సో ఈయన కూడా అక్కడ వేటకి వెళ్ళటం మానేస్తే బాగుంటుంది. ఈ రాయి ఒక సోదరుడు పెట్టాడు మదనపల్లి నుంచి. మదనపల్లికి 30 కిలోమీటర్ల దూరంలోనే సోదరుడు ఉన్నాడు. ఈ రెడ్ కలర్ రాయ కట్ చేస్తే వస్తుంది. అది కొద్దిగా హార్డ్నెస్ ఉన్నట్లుగా ఉంది. నేనైతే గ్రానైట్ మొక్క అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రాళ్ళు చూడండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఈ పొరపాటు మాత్రం చేయొద్దు. సెల్ ఫోన్ లైట్ కింద పెడితే మనకి రాయి ఏంటనేది పూర్తిగా కనబడదు. న్యాచురల్గా పెట్టండి, లైట్ కూడా వేయమాకండి, వెలుతురులో పెట్టి చూపించండి. ఇది టోపోజ్ లాగా ఉంది. వాళ్ళకి ఏంటంటే తెలియదు, లోపల క్లీన్గా ఉంది, ఇది మెరుస్తుంది అన్న భావంతో వాళ్ళు ఉంటారు. సో నాలెడ్జ్ ఉండాలి మరి వజ్రాల కోసం. వజ్రానికి ఏంటంటే లోపల కార్బన్స్ అణువులు ఉంటాయి, కాంతివంతం ఉంటుంది, స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉంటుంది, జారుడుదనం ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే వజ్రం. కొన్ని మొక్కలు సాఫ్ట్గా కూడా ఉంటున్నాయి ఈ మధ్యన. సో అది ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి. ఈయన కూడా అదే లైట్ కింద పెట్టి పొరపాటు చేశాడు. లైట్ కింద పెడితే ఎల్లో ఉంది. ఇలాంటి ఎల్లో రాయి న్యాచురల్గా దొరకాలి, దొరికితేనే మంచి వాల్యూ ఉంటుందని చెప్పాను. లైట్ కింద పెట్టి మనకి ఎల్లో కలర్ వచ్చిందంటే మాత్రం కుదరదు. ఈ రాయి చూడండి, అద్భుతంగా ఉంది. ఇది 10వ జాతి రాయి కింద త్వరలో అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 9 జాతిరాల్లో ఉన్నాయి. 10వది ఒక మానవ రాయి కింద అవుతుంది. మన పెద్దలు చేయొచ్చు కూడా. ఇక ప్రతి ఒక్కరి మెడలో ఇలాంటి రాళ్ళే ఉంటాయి. ఈ రాయి వాళ్ళ గుర్తు చేతికి కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా మంచిది. ఇలాంటి రాళ్ళు కూడా వాడకంలోకి వస్తాయి. వ్యాపారాలు పెడితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మీ దగ్గర వీడియోని పంపించండి.